ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి కొండ మీదున్న శివాలయంకి రాక్క. మా పెళ్ళి నీ చేతుల మీదుగా జరిపించక్క. త్వరగా రాక్క. వెంటనే అక్కడికి వెళ్ళి ఊర్వశికి నచ్చ చెప్పి ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి. బాలగారు, నేను బయటికి వెళ్ళాలి, మీరు ఆడుకోండి. బయటగా నేనే వస్తాను. లేదు, అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు ఆడుకోండి. సరే, నువ్వు త్వరగా వచ్చేసే. త్రిపుర, త్రిపుర, కన్నయ్య, త్రిపుర ఎక్కడికి వెళ్తుంది? ఏమో బామ్మ, అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. మనకి చెప్పకుండా తను బయటికి ఎక్కడికి వెళ్తుంది? అందులోనూ అర్జెంటు పని అంటుంది. ఏమై ఉంటుంది అత్తయ్య? ఫణి, అంత ఎదురు చూడనక్కర్లేదు. నువ్వు ఎలా చెప్పమన్నావో మా అక్కకి అలాగే చెప్పాను కదా. ఈ పాటికి మా అక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. తను రావాలి, నేను వేసిన స్కెచ్ ప్రకారం ఇక్కడికొచ్చి ఇరుక్కోవాలి. అసలు నీ స్కెచ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? మన పెళ్ళయ్యేలోపు మా అక్కొచ్చిందంటే మన పెళ్లి జరగనివ్వదు. చాలా గొడవ చేస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా నీ మెడలో 3 ముళ్ళు వేయడం ఎవ్వరూ ఆపలేరు. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు. నా ప్లాన్ ఏంటంటే, ఇలా త్రిపుర కళ్ళ ముందే మన పెళ్ళవుతుంది. తనే మన పెళ్లిని దగ్గరుండి జరిపిస్తున్నట్లు అందరూ అనుకునేలా క్రియేట్ చేస్తాను. ఈ లోపు మీ ఇంట్లో వాళ్ళు రావాలి కదా. వాళ్ళు వస్తారు. వాళ్ళ కళ్ళ ముందు మన పెళ్లి విషయంలో ఆ త్రిపురను దోషిగా నిలబెడదాం. మా అక్క మీద మీ ఇంట్లో వాళ్లకున్న కోపానికి ఈ పని చేసిందని తెలిస్తే బామ్మగారు ఇంటి నుండి మెడ పట్టుకొని గెంటేస్తారు. ఈ హెయిర్ స్టైల్ బోర్ కొట్టేస్తుంది. రేపటి నుంచి హెయిర్ స్టైల్ మార్చేయాలి. నీ హెయిర్ స్టైల్ మార్చాలంటే ముందు నీ విగ్గు మార్చాలి. ఈ విగ్గుతో పాటు నిన్ను కూడా మార్చేయాలి. నన్ను మారుస్తావా? నీకంత సీనుందా బుస్సు? ఏదో కౌంటర్గా అన్నాలేవే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యి. చూడు, మన పుత్రరత్నం ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ సిగ్నల్ ఉండదు. చెప్పరా పుత్రరత్నం, ఈ టైంలో మీ పితామహుడు ఎందుకు గుర్తుకొచ్చాడు? నాన్నా, ఎక్కడున్నావు? ఎక్కడుంటావురా? ఇంట్లోనే ఉంటాం. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నాన్నా, నేను ఊర్వశి కొండ మీదున్న శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నాము. హలో నాన్నా, నాన్నా. బుస్సు, 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 ఏంటండి అలా ఉండిపోయారు? మన సుపుత్రుడేదో సెలవిస్తున్నాడు, నువ్వు కూడా విను. మళ్ళీ చెప్పరా. నేను ఊర్వశి పెళ్లి చేసుకోబోతున్నాం.
పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఒరేయ్ నీకేమైనా మతుందా పోయిందా? పోయి ఆ బొగ్గుల కుంపటిని నెత్తిన పెట్టుకుంటానంటావేంట్రా? మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, నేను ఊర్వశిని పెళ్లి చేసుకుంటాను. నచ్చితే వచ్చి ఆశీర్వదించండి, లేకపోతే కామ్గా ఇంట్లో కూర్చోండి. ఒరేయ్, పని, 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 పని. నాన్న, నాన్న, అమ్మో, నాన్న, పెట్టేశాడు. అయ్యో! ఎంత పని చేశాడండి వీడు. అయ్యో ఇప్పుడు మనకి దిక్కేవరే. అయ్యో, ఎవరు? అన్నయ్య బావగారు, అన్నయ్య అన్నయ్య అంతా అయ్యో, అయిపోయింది అన్నయ్య. బావగారు, అంతా పంప అయిపోయింది. మునిగిపోయింది అన్నయ్య. టిఫిన్ అంతా అయిపోయిందని బాధపడుతున్నావా? అయ్యో, కర్మ. అయ్యో, అంతా అయిపోయింది ఆ, బావగారు. మరి కాఫీ గురించా? అంతా అయిపోయిందిరా బాల. నీ తమ్ముడు అంత పని చేస్తాడు అనుకోలేదు. అనంతు ఏం చేసావురా నువ్వు? వాడు నేనే కాదురా, చేశా. పనిగాడు. వాడే. అమ్మా. ఒరే నాగభూషణం, ఏంట్రా మీ ఇద్దరు ఆ గావు కేకలు? అన్నయ్య గారు, మా పనిగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఓరస్తిని పెళ్లి చేసుకుంటున్నాడట. అమ్మో, అయ్యో, కర్మ కర్మ. అమ్మో ఆ, ఆ. నాయనా అమ్మాయితో పాటు వచ్చి పీటల మీద కూర్చోండి. ఊర్వశిని మన ఫణి పెళ్లి చేసుకోవడం ఏంటి? మనకెవరికీ చెప్పకుండా గుళ్ళో తనని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? బాబాయ్ ఫణిగాడు పెళ్ళి అంటున్నావు కదా, బంతి భోజనాలు గుళ్ళోనేనా? భోజనాలు కాదురా, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మాకు పిండాలు పెట్టాలి. అమ్మో నాగభూషణం, ఏంటి ఆ మాటలు? మరి ఆ ఊర్వశిని పనిగాడు పెళ్లి చేసుకుంటే మా గతి అంతే కదా అత్తయ్య. ఆ ఓరసి ఎలాంటిదో తెలుసు కదమ్మా. అమ్మో, మొన్న ఉన్నట్టుండి వచ్చి మామయ్య అత్తయ్య అని ఆప్యాయంగా పిలిచినప్పుడే నాకేదో తేడా కొట్టింది. అమ్మో, ఇంత పని చేసాడేంటి నా కొడుకు. అయ్యో అయ్యో అయ్యో. బాబాయ్ పిన్ని, ఇలా ఇంట్లో కూర్చొని అనుకుంటుంటే అక్కడ జరిగేది ఆగదు కదా. అవునరా, ముందెళ్ళి ఆ పెళ్లి కావాలంటే చూద్దాం పదండి. అవును, ఫణిగాడికి పెళ్ళైతే బంతి భోజనాలు, ఐస్ క్రీమ్ అన్నీ తినొచ్చు. నానా తప్పు, అలా అనకూడదు. ముందు పదండి వెళ్దాం. పదండి. బాబాయ్ బాబాయ్ అయ్యో, ఐస్ క్రీమ్ ఫణి. ఇంకా గులాబ్ జామ్ కూడా ఉంటుందా? అమ్మా